భారతదేశం గ్లోబల్ సౌత్ యొక్క నాయకత్వాన్ని చేపట్టడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. గ్లోబల్ సౌత్కు ప్రతినిధిగా, నాయకునిగా తాను మాత్రమే వ్యవహరించగలదన్న నమ్మకాన్ని ఈరోజు భారత్ గ్లోబల్ సౌత్ దేశాలలో కలిగించే ప్రయత్నం చేస్తోంది. గ్లోబల్ సౌత్ అంటే ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా అంటే లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒక కూటమిగా గ్లోబల్ సౌత్గా పిలుస్తారు. ఇలా అభివృద్ధి చెందుతున్న 3 ప్రధాన ఖండాలలోని దేశాలకు ఈరోజు భారత్ ఒక ఆశాకిరణంలా తోస్తోంది. అటు ఆర్థిక రంగంలోనూ, ఇటు వాణిజ్యపరంగానూ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనూ భారతదేశం ఇప్పటికే గ్లోబల్ నార్త్గా పిలువబడే యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల మన్ననలు పొందుతోంది. ఆయా దేశాలు కూడా భారత్ను ఈరోజు ఒక అగ్రగామి దేశంగా గుర్తిస్తున్నాయి. తదనుగుణంగా భారత్తో వ్యవహారాలు నెరుపుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే గ్లోబల్ సౌత్లో ఉన్న అన్ని దేశాలు గుర్తించాయి. ఈ దేశాలన్నీ ఇప్పటికే భారత్కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత హోదా కల్పించాలని కూడా సూచించాయి. ఈ గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని భారత్ చేపట్టాలి అనంటే ఈ దేశాలన్నింటిలోనూ వాటి ప్రయోజనాలను కాపాడగలిగింది తానేనన్న నమ్మకం కలిగించాలి. అవసరమైతే వీరందరి ప్రయోజనాలను కాపాడగల సత్తా తనలో ఉందని భారత్ నిరూపించాలి. నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన G20 సదస్సులో భారతీయ ప్రధాని ఇదే విషయాన్ని G20 సదస్సు యొక్క ప్రధాన అజెండాలో భాగస్వామ్యంగా చేశారు. ఈ విషయాన్ని గ్లోబల్ సౌత్లోని ప్రధాన దేశాలన్నీ గుర్తించాయి. ఆ దేశాలన్నీ కూడా భారత్ను ముందుకు వెళ్ళమని సూచించాయి కూడా. భారత్కు ఉన్న ఎన్నో అడ్వాంటేజెస్ కారణంగా గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించగలిగే సత్తా ఈ దేశానికే ఉంది. ఈ గ్లోబల్ సౌత్లో పెద్ద దేశాలైన బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, తూర్పు ఆసియాలోని ఇండోనేషియా లాంటి దేశాలు రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నాయి. సైనిక పరంగా కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలు అంతంత మాత్రమే. భారత్తో పోలిస్తే వీరి ఆర్థిక వ్యవస్థలు చిన్నవే. భారత్ యొక్క వాణిజ్యపరమైన సత్తా కూడా వీటన్నిటికన్నా ఎక్కువ. ఇలా ఏ రకంగా చూసినా భారత్కు ఈ గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ దిశగా భారతీయ ప్రభుత్వం ముందడుగు వేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడుతూ ప్రపంచ రాజకీయాల్లో గ్లోబల్ సౌత్ను సామర్థ్యవంతంగా లీడ్ చేయగలిగిన సత్తా భారత్కే ఉందని తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా అడుగులు వేసిన నాడు భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా మారడానికి ఎంతో సమయం పట్టదు.